ఫోకస్. ముఖ్యమంత్రి మార్పు అంశం కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపింది. అవుతుందని అయి తీరాలని కొందరు, అంత లేదని ఇంకొందరు. ఎవరికి వారు చేసిన ప్రచారంతో కన్నడ రాజకీయం కాక మీద కనిపించింది. సిద్ధరామయ్య, డీకే వర్గాల మధ్య మాటల తూటాలు పేలాయి. కట్ చేస్తే ఇద్దరి మధ్య బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరిగింది. మరి ఏం తేలింది? ఆ ఇద్దరు ఏం చర్చించుకున్నారు? సంక్షోభం ముగిసిపోయినట్లేనా? ఇద్దరు రాజీకి వచ్చేసినట్లేనా? అది నిజమైతే అసలు కారణాలేంటి? సిద్ధరామయ్య, డీకే బ్రేక్ఫాస్ట్ మీటింగ్. కన్నడ కాంగ్రెస్ సంక్షోభం ముగిసిందా? సిద్ధరామయ్య, డీకే మధ్య రాజీ కుదిరిందా? రాజీ నిజమైతే దానికి కారణాలేంటి? సీఎం మార్పు అంశం కన్నడ రాజకీయాల్లో కాకరేపింది. తమ నేతకు సీఎం పగ్గాలు అప్పగించాలని డీకే శివకుమార్ వర్గీయులు డిమాండ్ చేస్తుంటే తమ నాయకుడే సీఎం అంటూ సిద్ధరామయ్య వర్గీయులు పట్టు మీద కనిపించారు. దీంతో సీఎం పీఠంపై ఇద్దరు నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. ఇది కాస్త కాంగ్రెస్ పార్టీలో సంక్షోభానికి కారణమైంది. అయితే దీనిపై కాంగ్రెస్ హైకమాండ్ స్పందించింది. ముందు ఇద్దరూ కూర్చుని మాట్లాడుకోవాలని, ఆ తరువాత నిర్ణయం ఉంటుందని సూచించింది. ఇలాంటి పరిణామాల మధ్య సీఎం సిద్ధరామయ్య ఇంటికి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వెళ్లారు. ఇది రాజకీయంగా సంచలనంగా మారింది. డీకే శివకుమార్ ను సిద్ధరామయ్య బ్రేక్ఫాస్ట్ కు ఆహ్వానించగా మీటింగ్ కు సంబంధించి ఇద్దరు నేతలు ఫోటోలను షేర్ చేసుకున్నారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలిపారు. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ తరువాత ఇద్దరు నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై రాష్ట్రంలో ఎలాంటి గందరగోళం ఉండదని, పార్టీ కోసం కలిసి పనిచేస్తామని సిద్ధరామయ్య వివరించారు. పార్టీలో నేతలంతా ఐకమత్యంతో ఉన్నారని, ఇకపైనా ఇదే యూనిటీ కొనసాగుతుందని చెప్పారు. సిద్ధరామయ్యకు తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని, తామిద్దరం కలిసి పనిచేస్తామని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి తాము నమ్మకమైన సేవకులమని, పార్టీ ఆదేశిస్తే ఢిల్లీకి వెళ్లడానికి సిద్ధమని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలపై 2028లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడంపై చర్చించామన్నారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, పార్టీలోనూ ఎలాంటి కూటములు లేవని స్పష్టం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చడంపైనే తాము దృష్టి సారించామని, ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయాలను ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలపైన చర్చించామని వివరించారు. ఇద్దరి నేతల వ్యాఖ్యలు చూస్తే ప్రస్తుతానికి సంక్షోభానికి బ్రేక్ పడినట్లే కనిపిస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇద్దరు నేతల బ్రేక్ఫాస్ట్ మీటింగ్ తరువాత ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ వినిపిస్తోంది. వీరిద్దరి మధ్య కాంప్రమైజ్ ఫార్ములా కుదిరినట్లు కనిపిస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నాటికి డీకే శివకుమార్ ను సీఎం చేసే అవకాశమున్నట్లు మరికొందరు అంచనా వేస్తున్నారు. అంతవరకు డీకేను శాంతి సహనంతో ఉండాలని అధిష్టానం కోరవచ్చు. ఇకటు డీకే శివకుమార్ అనుచరులకు మరిన్ని మంత్రి పదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటు డీకే కర్ణాటక పీసీసీ చీఫ్ గా కొనసాగుతారు. 2028 ఎన్నికల ముందు సిద్ధరామయ్య డీకే శివకుమార్ కు మద్దతిచ్చి సీఎంగా బలపరుస్తారనే ప్రచారం కన్నడ రాజకీయాల్లో నడుస్తోంది. ఇకటు ఇప్పటికిప్పుడు తిరుగుబాటు చేయడానికి డీకే దగ్గర తగినంత ఎమ్మెల్యేల సంఖ్య లేదని, దీంతో ఒకవేళ తిరుగుబాటు చేస్తే మొత్తంగా పార్టీకే నష్టం వస్తుందని, వీటిని లెక్కలోకి తీసుకుని కూడా డీకే రాజీకి వచ్చి ఉండొచ్చనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అహిందా అంటే ముస్లింలు, దళితులు, బలహీన వర్గాల్లో సిద్ధరామయ్యకు మంచి పట్టుంది. మాస్ లీడర్గా ఆయనకు పేరుంది. డీకే శివకుమార్ కర్ణాటకలో ప్రభావం చూపే ఒక్కలిగ వర్గానికి చెందినవారు. ఈ సమీకరణం కూడా రాజీకి సహకరించినట్టు తెలుస్తోంది. ఏ ఒక్కరికి మద్దతిచ్చినా మరో కులం దూరమవుతుందని భావించి ఇద్దరు నేతలే చర్చించుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం చెప్పి ఉంటుందని, సిద్ధరామయ్య, డీకే కూడా అదే ఆలోచించి
రాజీకి వచ్చి ఉండొచ్చనే చర్చ నడుస్తోంది. మరి ఇక్కడితో సంక్షోభం ముగిసినట్లేనా అంటే కాంగ్రెస్ లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు అనేది మరికొందరి వాదన. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ తర్వాత కర్ణాటక కాంగ్రెస్ లో సంక్షోభానికి బ్రేక్ పడినట్టే కనిపిస్తోంది. మరి తర్వాత ఏంటి? ఇప్పుడేం జరగబోతోంది? ముందు ఇద్దరు మాట్లాడుకొని ఆ తర్వాత ఢిల్లీ రావాలన్న పార్టీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? అసలు కర్ణాటక సంక్షోభానికి కారణాలేంటి? బ్రేక్ఫాస్ట్ మీటింగ్ తరువాత ఇద్దరు నేతలు రాజీకి వచ్చినట్లు కనిపించినా ఇదే కంటిన్యూ అవుతుందా అంటే చెప్పలేమనే ఆన్సరే వినిపిస్తోంది. హైకమాండ్ ఆదేశాలతో ఇద్దరు నేతలు బ్రేక్ఫాస్ట్ కు కలిశారు. ఎలాంటి విభేదాలు లేవని, ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై జనాలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తామని చెప్పారు. అయితే సిద్ధరామయ్య, డీకే శివకుమార్ భేటీ తరువాత కూడా సీఎం మార్పుపై ప్రతిష్టంభన తొలగలేదనే వాదన వినిపిస్తోంది. నిజానికి ఏ సమస్యతో సంక్షోభం మొదలైందో దాని గురించి మాట్లాడకుండా ఉండిపోయారు. సీఎం పదవికి సంబంధించి ఇద్దరు నేతలు కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. అధిష్టానం ఆదేశం ప్రకారం బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టుకున్నామని చెప్పారే తప్ప సీఎం పదవిపై ఎలాంటి చర్చ చేశారనేది చెప్పలేదు. దీంతో ఇద్దరు నేతలు ఒక నిర్ణయానికొచ్చారా లేదా అనేది నిర్ధారణ కాలేదు. ఎవరు ఎవరిని కన్విన్స్ చేశారనే దానిపై క్లారిటీ లేదు. బ్రేక్ఫాస్ట్ భేటీ తరువాత మాట్లాడిన సిద్ధరామయ్య, శివకుమార్ కనీసం 56 సార్లు హైకమాండ్ పదాన్ని ప్రస్తావించారని, దీంతో వారి భవితవ్యం అధిష్టానం చేతుల్లో ఉందని అర్థమవుతుందనేది మరికొందరి ఒపీనియన్. రెండు 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఈ విక్టరీ కోసం సిద్ధరామయ్యతో పాటు డీకే శివకుమార్ కూడా కష్టపడ్డారు. ఇద్దరూ ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశించారు. దీంతో అప్పట్లో ముఖ్యమంత్రి పదవిపై ఉత్కంఠ కనిపించింది. అప్పట్లో రంగంలోకి దిగిన కాంగ్రెస్ హైకమాండ్ చెరో 2.5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పింది. ఇద్దరూ అంగీకరించడంతో సిద్ధరామయ్య సీఎం అయ్యారు. కట్ చేస్తే నవంబర్ 20తో మొదటి 2.5 ఏళ్ల పాలన పూర్తయింది. దీంతో సీఎం మార్పు అంశం తెర మీదకొచ్చింది. సీఎం పీఠాన్ని వదిలేందుకు సిద్ధరామయ్య సిద్ధంగా లేనట్లు కనిపించారు. అయితే డీకే శివకుమార్ మాత్రం తనకే సీఎం పగ్గాలు అప్పగించాలని డిమాండ్ చేశారు. దీంతో మొదలైన సంక్షోభం బ్రేక్ఫాస్ట్ మీటింగ్ వరకు వెళ్ళింది. చివరికి అధిష్టానం కోర్టులోకి చేరింది. దీంతో హైకమాండ్ నిర్ణయం ఎలా ఉండబోతోందన్నది ఆసక్తి రేపుతోంది.